దేశంలోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు 60 నుంచి 70 కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదయ్యాయి. ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాన్ ఈ ముఖ్యంగా స్టైరోఫోమ్ అయితే 500 ఇయర్స్ కానీ పట్టదు, అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి. ప్లాస్టిక్ బ్యాగ్, ప్లాస్టిక్ స్ట్రా, ప్లాస్టిక్ బాటిల్స్, మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ 10 to 20 ఇయర్స్, ప్లాస్టిక్ స్ట్రా అయితే 200 ఇయర్స్, ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా 450 పైచిలకు సంవత్సరాలు. సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల. అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల, నీరు, గాల్లో ఇప్పటికీ ఉండిపోతున్నాయి. ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా తల్లిపాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నది. సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ 2-3 monthsలో చాలా ఒక డీటెయిల్ అనాలిసిస్, డీటెయిల్ ప్లాన్తో వస్తున్నాం అధ్యక్ష, ఒక యాక్షన్ ప్లాన్ తోటి. అది మీకు తెలియజేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తామంటే స్వచ్ఛందం అనే కార్యక్రమం పెట్టాం. ఈ ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నిత్యావసర వస్తువులు పొందుతూ ఉన్నారు, ఇది ఒక అవగాహన పెంచుతున్నాం. ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింపజేస్తున్నాం. ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమలలో కాన్సెప్ట్ ద్వారా, అంటే ఒక టెంపుల్, మనం తిరుమలకి వెళ్తే ఈరోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్, కవర్స్ తీసుకెళ్ళకుండా ప్రత్యామ్నాయం గాజు సీసాలు, పేపర్ క్లాత్స్, బ్యాగ్స్ వాడుతున్నారు. సో లక్షలాది భక్తులు క్రమశిక్షణతో నియమాన్ని పాటిస్తూ ఉన్నారు. సో మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి, తాటాకులు కానీ, వెదురు ఇట్లాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు. సో ప్లాస్టిక్ని నిరోధించాలంటే ముందుగా మూలాలపై దృష్టి సారించాలి. దానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలకి సర్క్యులర్ ఎకానమీ పెద్దపీటలు వేయాలి. సో ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాటిని ముందుకు తీసుకెళ్తారు ఈ పథకాల ద్వారా. అలాగే పర్యావరణ పరిరక్షణ మా సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. కానీ దీన్ని ప్రజలు కీలకమైన భాగస్వామ్యం ప్రజల్లోనే ఉంది. అలాగే ప్రత్యేక ప్రోత్సాహాలు విస్తృతంగా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించాలి. అప్పుడు ప్రజల ఆలోచన విధానం కూడా మార్పు అవసరం. ముందుగా మనకి యాజ్ ఎమ్మెల్యేస్గా కానీ, గౌరవ ప్రతినిధులుగా కానీ, ఇది మనందరం ఒకసారి మీ దృష్టి ద్వారా అందరికీ గౌరవ సభ్యులందరూ తెలియజేస్తాం అధ్యక్ష. ఇక్కడ మనం సచివాలయం, ఇక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడ ప్లాస్టిక్ని వాడటం నిషేధించడం అయింది. ముఖ్యంగా ఈ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే ఫ్లెక్సీల ద్వారా వస్తుంది. ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే, ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీలు, ఇంకోటి పండగ అంటే, ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా. దీనివల్ల ఏమైపోతుంటే అవి ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తూ ఉన్నాయి, లేదంటే వాటర్లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. అందుకని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులకు కూడా ముందు గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే, అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్, ఒకసారి ఫ్లెక్సీల్ని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేసింది. అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది. చాలామంది దాని మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు. అందుకని బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీస్ని ఎలా తయారు చేయాలని కూడా ఒక అఫీషియల్స్ కూర్చొని దాని మీద ఒక చర్చ జరుగుతుంది. దాని మీద ఒక పాలసీ రూపొందించబోతున్నాం. అలాగే లోకల్ బాడీస్లో, గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఉదాహరణకి గ్రామాలు క్లీన్గా ఉంటే నిర్మల్ గ్రామ పురస్కారం ఎలా ఉంటుందో, అలాగే ఈ ప్లాస్టిక్ రహిత గ్రామాలకి ప్రత్యేక ఇన్సెంటివ్ ఎలా చేయాలని కూడా ఆలోచిస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా స్వచ్ఛరథం ఇందాక మీకు తెలియజేశాను. ఇప్పుడు ఇన్ఫార్మల్ వ్యవస్థగా ఉన్నదాన్ని దీన్ని ఫార్మలైజ్ ఎలా చేయాలి, ఈ రద్దీ కలెక్టర్స్ దగ్గర నుంచి, ఈ ర్యాక్ పికింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి దాన్ని ఒక ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్కి ఎలా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష. అలాగే PR&RDలో దాదాపు 1.3 lakh ఉద్యోగులు ఉన్నారు. అలాగే సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, లోకల్ బాడీ స్ట్రెంత్ 1.22 lakh జనం ఉన్నారు అధ్యక్ష. సో వీళ్ళందరినీ కలుపుకొని వీ వాంట్ క్రియేట్ వన్ మోటివేషన్ ప్రోగ్రామ్, ఒక అవగాహన సదస్సులు ముందు ప్రజాప్రతినిధులు అందరికీ ఇచ్చి దాన్ని అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చాలా చిత్తశుద్ధితో ఉన్నాం, త్రికరణ శుద్ధిగా ఉన్నాం. అలాగే 13,326 పంచాయతీల్లో దాదాపు ఇప్పటికి 10,800 డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి. వీటికి యూటిలైజేషన్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని కూడా తీసుకెళ్తున్నాం అధ్యక్ష దీనికి. అందుకని ఇది ప్రజల్ని భాగస్వామ్యం చేసేలాగా, అంటే వీఆర్ వెరీ క్లియర్, చాలా స్పష్టంగా ఉన్నాం. ప్రత్యేకించి ఇది ఈ పర్యావరణ శాఖ కింద ఉంది కాబట్టి, నేను దీన్ని బాధ్యత వహిస్తున్నాను కాబట్టి మీ అందరి సహకారం కావాలి అధ్యక్ష. దీన్ని ఇంకొక మీ దగ్గర నుంచి కోరేది కూడా ఏంటంటే, ఆన్ రికార్డ్ ఐ వుడ్ లైక్ టు సే, ఇంకొక నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో పర్యావరణం మీద
లేదంటే కాలుష్యం మీద మీరు ఒక ప్రత్యేకమైన చర్చ జరగాలి దీని మీద. ఎందుకంటే ఇది అవగాహన మీరు చూస్తే చాలా చాలా కీలకం. ఇది మనం డబ్బులు చూస్తున్నా, అభివృద్ధి చూస్తున్నా, కానీ తద్వారా వచ్చే కాలుష్యం ఏంటో మనం చూడట్లేదు. నిజంగా తల్లి మనం తాగే పాలలో కూడా అంత కాలుష్యం పెరిగిపోయింది, తిండిలో కాలుష్యం పెరిగిపోయింది, క్యాన్సర్స్ పెరిగిపోతూ ఉన్నాయి. ఇది గౌరవ సభ్యులు దీన్ని ప్రస్తావించినందుకు దీన్ని మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ అధ్యక్షులు. థ్యాంక్ యూ. అధ్యక్ష, ఈ ప్లాస్టిక్ మన జీవితానికి చాప కింద నీరులా చేరి ఇప్పుడు ప్లాస్టిక్ లేని ఇళ్ళు కానీ ప్రాంతం కానీ లేని పరిస్థితికి చేరుకున్నాం అధ్యక్ష. ప్లాస్టిక్ పర్యావరణానికి చేసే హాని అంతా ఇంత కాదని ఇప్పుడే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందుకు ఉదాహరణగా గుంటూరుకి సమీపంలో ఉన్న ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ ఉంది అధ్యక్ష. యాక్చువల్గా దాన్ని 8 అడుగుల లోతు ఉండే ఒక సరస్సు అధ్యక్ష. ఈరోజు పర్యాటకుల వాడకం, ప్లాస్టిక్ వాడకం, నిర్లక్ష్య ధోరణి వల్ల 5 అడుగులకు చేరుకుంది అధ్యక్ష. అదేవిధంగా గుంటూరు ప్రాంతం